హాయ్ ఫ్రెండ్స్, మన విజయవాడ ప్రసాదంపాడులో అయితే యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ నిన్న అంటే 3 జనవరి 2025 రోజు జరిగింది. డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని కొంతమంది అంటున్నారు. లేదు, ఇది బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బస్సు అదుపు తప్పింది అని కొంతమంది అంటున్నారు. ఏదైనా సరే బస్సు అయితే అదుపు తప్పి స్కోడా షోరూంలోకి వెళ్ళిపోయింది. అక్కడ షోరూమ్ ఆవరణలో పార్క్ చేసిన 2 కార్లు అండ్ అలాగే 2 బైక్స్ కూడా దగ్ధమైనాయి ఈ ఇన్సిడెంట్లో. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు, ఆస్తి నష్టమే జరిగింది. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇవన్నీ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం విజువల్స్ అనమాట. ఇందాక చూపించినవి యాక్సిడెంట్ విజువల్స్. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.